గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కేసీఆర్ అవినీతిని గ్రామాన చాటండి, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పీసీఏ సమావేశంలో చర్చ. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి గ్రామంలోని ప్రజలందరికీ, రాష్ట్రంలోని ప్రజలందరికీ వివరించాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులకైతే ప్రభుత్వం పిలుపునిచ్చినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ అక్రమాలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది అని చెప్పుకోవడానికి కూడా మనకి ప్రధానంగా ఇటీవల చూసుకున్న వార్తలు ఏదైతే ఉందో, బ్యారేజ్ కానివ్వండి, రాష్ట్రంలో జరిగిన అక్రమాలు కానివ్వండి, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు బీఆర్ఎస్ పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక్కొక్కటి చేసిన అవినీతి, బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తెస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీనికి కౌంటర్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే 10 ఏళ్లలో కాపాడిన రాష్ట్రాన్ని పరాయి పాలు చేస్తున్నారు, కృష్ణా జలాల్లో హక్కుల కోసం ఉద్యమిస్తాం, నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు, హేమీలను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్ది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ని కాపాడుకుంటూ వస్తే, రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళిన తర్వాత పరాయి పాలు చేస్తున్నారు అన్నట్టు కూడా స్పష్టంగా ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో దీన్ని కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే స్పష్టం చేశారు. అంతేకాకుండా కేసీఆర్ పార్టీని టచ్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి వల్ల కాదు అని కూడా స్పష్టం చేశారు. సో రేవంత్ రెడ్డి కన్నా గొప్ప వాళ్ళనే మాజీ సీఎం కేసీఆర్ ఎదుర్కొన్నారు, అలాగే రేవంత్ రెడ్డి ఏం చేయలేరు అని కూడా ఇక్కడ స్పష్టం చేశారన్నమాట. సో రేవంత్ రెడ్డికి కౌంటర్ అని చెప్పుకోవచ్చు మాజీ సీఎం కేటీఆర్ వేసిన మాటలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత. సో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ ఎవరైతే ఉన్నారో నేత వెంకటేష్, సో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా వార్త తెలుస్తుంది. సో సీఎం ఆధ్వర్యంలోనే ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి కూడా జాయిన్ అయినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే భగీరథపై విజిలెన్స్ విచారణ. సో రాష్ట్ర ప్రభుత్వం యోచన త్వరలోనే దర్యాప్తుకు ఆదేశించిన అవకాశం. సో భగీరథలో జరిగిన కరప్షన్ ఏదైతే ఉందో, అందులో జరిగిన అవినీతి ఏదైతే ఉందో దానిపై పూర్తి వివరాలు బయటికి తీయాలని అయితే విజిలెన్స్ కి ప్రభుత్వం ఆదేశించినట్టు కూడా స్పష్టం చేసింది. సో ఇవి ప్రస్తుతానికి మనం ఈనాడులో చూసుకున్న ప్రధాన వార్తలను కూడా చెప్పుకోవచ్చు. సో ఆంధ్రజ్యోతిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ వార్తల్ని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో రండి మాట్లాడుకుందాం. సో ఏలూరులో జరిగిన సభ ఏదైతే ఉందో, చంద్రబాబు టీడీపీ పార్టీకి సంబంధించిన సభ ఏదైతే ఉందో అందులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా మనం తెలుస్తుంది. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు సభకి సంబంధించి ఎంతమంది ప్రజలైతే పాల్గొన్నారో, వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇందులో మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం ఇచ్చే వరకు యువతకు 3,000 వృత్తి చెల్లిస్తాం, ఈ 60 రోజులు సైకిల్ ఎక్కండి, టీడీపీ జనసేన జెండా పట్టుకొని ఇంటింటికి తిరిగి గెలిపించండి. సో ఇది టీడీపీ సభ ఏదైతే ఉందో అందులో మాట్లాడిన వ్యాఖ్యలన్నీ చెప్పుకోవచ్చు, చంద్రబాబు చేసిన హామీలు. సో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అయితే కల్పిస్తాం, నిరుద్యోగకు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు అయితే చెల్లిస్తామన్నట్టు కూడా స్పష్టం చేసింది. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, శ్రేణులు కానీ పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ 20 రోజులు రానున్న ఎన్నికల సమయం గడువు ఏదైతే ఉందో అందులోపు సైకిల్ ఎక్కి టీడీపీ జనసేన జెండాల్ని పట్టుకొని ఇంటింటికి తిరిగి గెలిపించాలని కూడా ఇక్కడ స్పష్టంగా తెలిసిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబుకు అమిత్ షా ఫోన్, నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు. సో బీజేపీ నుండి అమిత్ షాకి ఫోన్ వచ్చినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ఈ రోజు చంద్రబాబు అయితే ఢిల్లీకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి టీడీపీతో పొత్తు కోరుకుంటున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇది చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించిన విషయం. సో ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి అలాగే అమిత్ షా నడ్డాతో కూడా చర్చలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చలో అసెంబ్లీపై ఉక్కుపాదం, తమను అడ్డుకోవద్దంటూ అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు కాలు పట్టుకుంటున్న సర్పంచ్లు. సో ఏపీ రాష్ట్రంలోని సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో, గ్రామ అభివృద్ధికి సంబంధించిన నిధులు సర్పంచ్ల వద్దకు రాకుండా పక్కదారి పట్టించిందని ప్రభుత్వం సర్పంచ్లు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ క్రమంలోనే అసెంబ్లీని చుట్టుముట్టడానికైతే సర్పంచ్లు సిద్ధమయ్యారు. సో వీరిని ముందుగా గమనించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపై ఉక్కుపాదం మోపినట్టు కూడా తెలుస్తుంది. సో అసెంబ్లీ ముట్టడికి పోలీసులు అయితే ముందుగానే భారీగా మోహరించి వాళ్ళని అడ్డుకున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఇమేజ్ లో మనం చూడొచ్చు. సో అసెంబ్లీ ముట్టడికి వచ్చిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అడ్డుకుంటుంటే తమను ఆపొద్దు, తమను వెళ్ళనివ్వండి అంటూ కూడా ఇక్కడ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు కూడా మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే
సో ఇక్కడ చూసుకుంటే కారుతో ఢీ కొట్టి ఆపై తొక్కింది, కానిస్టేబుల్ దారుణ హత్య, ఎర్రచందన స్మగ్లర్ల ఘాతకం. సో పక్క సమాచారంతో కాపు కాసి మరి కార్ని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కార్ని ఎవరైతే పోలీసులు ఆపారో దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. సో కార్లో స్మగ్లింగ్ జరుగుతుంది అన్న ఒక ఆరోపణతో కానిస్టేబుల్ అయితే ఇక్కడ సిబ్బంది మొత్తం కలిపి ఒక చెక్ పోస్ట్ వద్ద అయితే కార్ను ఆపేశారు. సో ఈ నేపథ్యంలో పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆ కార్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ ని ఢీకొని అతని కాళ్ళపై కారు ఎక్కించి మరి పారిపోవడానికి ప్రయత్నించారు. సో ఈ క్రమంలోనే కానిస్టేబుల్ మరణించినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ గణేష్. సో ఈ ఇమేజ్ లో చూసుకోవచ్చు ఎవరైతే కానిస్టేబుల్ ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో చనిపోయిన దారుణంగా హత్యకు గురైన కానిస్టేబుల్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో కార్లో ఎర్రచందనం స్మగ్లింగ్, అలాగే తనిఖీలో కారు ఆపిన పోలీసులు. సో ఈ తనిఖీలో కారు ఆపిన నేపథ్యంలోనే ఈ ఘటన అయితే చోటు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓఆర్ మాస్ దోపిడీ, నిన్న బీచ్ శాండ్, ఇప్పుడు ఐరన్ ఓర్, జగన్ సమర్పించు భారీ దోపిడీ టెండర్లు. సో వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే జరుగుతున్నాయి దోపిడీలో ఇది కూడా ఒకనొకటి అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రకాశం జిల్లాలో 3,143 ఎకరాల్లో అయితే ఐరన్ ఓర్ ఉన్నట్టుగా గుర్తించారు. సో దీనికి సంబంధించి ఇందులోనే ఎన్ఎంసీకి వాటా ఇస్తే చాలు. సో దీనికి సంబంధించి ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేయడానికే వైసీపీ ప్రభుత్వం పూనుకుందన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ఏడాదికి 5 మిలియన్ టన్నుల తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. తవ్విన వాటిని తవ్వినట్టే అమ్ముకుంటున్నారు అని కూడా ఇక్కడ స్పష్టం చేసిందనమాట. సో ఏపీ ఎండిసి యజమాని భాగస్వామ్యం కోసం వేట. సో దీనికి సంబంధించి ఏదైతే ఐరన్ ఓర్ ఉందో దానికి సంబంధించి కంప్లీట్ గా కుంభకోణం అయితే జరుగుతుంది, అవినీతి జరుగుతుంది. సో ఈ 3,143 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా 1,307 ఎకరాల్లో మైనింగ్ ఎంపీడీసీకి అప్పగించినట్టు ఇక్కడ స్పష్టంగా ఉంది. సంవత్సరానికి కనీసం 5,000 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ అయితే తవ్వచ్చు అని కూడా మనం చూడొచ్చు. సో ఇందులో అయస్కాంత విలువ కలిగిన మినరల్ ఉంది కాబట్టి ఇంత దోపిడీకి గురవుతుంది అని కూడా ఇక్కడ స్పష్టంగా రాస్తుంది అనమాట. సో ఇవి ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకున్న వార్తలు. సో వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏపీ నీళ్ల దోపిడీపై నాడు గప్చుప్, నేడు గాయి. పవర్లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు వంత పాడిన కేసీఆర్. సో 9 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు ఏవైతే ఉన్నాయో, నీటి ప్రాజెక్టులు ఏవైతే వాటిని కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ కి దారాదత్తం చేసినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో దీని కంప్లీట్ అభివృద్ధి కానీ రాష్ట్రానికి రావాల్సిన నీటి శాఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ గా ఆంధ్రాకి మళ్లించినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో అప్పుడు ఆమోదించిన కేసీఆర్ ఇప్పుడు వాటిపైన తిరిగి ఉద్యమాలు చేయడం కరెక్ట్ కాదు అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో అయితే నాడు గప్చుప్, నేడు గాయి. సో నీటికి సంబంధించిన రాష్ట్రానికి రావాల్సిన నీరు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్పుడు వంత పాడిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, నీటిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి ఇప్పుడు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు అన్నట్టు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రశ్నించినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మెగా కంపెనీకి టెండర్లు దక్కేలా తోడ్పాటు, అలాగే కేంద్రం పిలిచిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా. సో ఆయన అవినీతి ఉంది కాబట్టి కేంద్రం పిలిచినా వెళ్ళలేదు అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఏపీ నీళ్ల దోపిడీపై నాడు గప్చుప్, అలాగే నేడు గాయి అనే వార్తను కూడా మనం ఇక్కడ చూసాం. సో ఇక్కడ చూసుకుంటే మిషన్ భగీరథపై ఇందాక మనం ముందుగా చూసుకున్న పత్రికలు కూడా చూసుకున్నాం. సో మిషన్ భగీరథపై విజిలెన్స్ సెకండరీ ఇంట్రా పైప్ లైన్ నెట్వర్క్ లో భారీ అక్రమాలు. సో మిషన్ భగీరథకి సంబంధించిన విజిలెన్స్ ఏదైతే ఉందో అలాగే సెకండరీ ఇంట్రా పైప్ లైన్ కి సంబంధించిన నెట్వర్క్ కంప్లీట్ గా అవినీతి అక్రమాలు జరిగినట్టు కూడా తెలుస్తుంది. సో ఇందులో 7,000 కోట్ల పక్కదారి పట్టినట్టు అనుమానం. ఈ మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి సంబంధించి 7,000 కోట్లు అవినీతి జరిగినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో రాష్ట్రంలో 9 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అవినీతి ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రజలకి అందకుండా పక్క రాష్ట్రాలకి అందించిన అవినీతి ఏదైతే ఉందో, సో ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ కాంగ్రెస్ లోకి చేరిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ గురించి మనం ఇందాక ముందు చూసుకున్న పత్రికలో కూడా చూసుకున్నాం. సో బీసీలకు ఎక్కువ సీట్లు లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. సో రానున్న లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో బీసీలకే ప్రధానంగా సీట్లు కేటాయించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో కనీసం 5-6 సీట్లు ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో బలమైన లీడర్లు ఉంటే
బీసీలకు చెందిన బలమైన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోకపోయినా కూడా వాళ్ళ పేర్లు ప్రభుత్వానికి తెలిస్తే వారిని ఎంపిక చేసే ఒక కోణం కూడా ప్రభుత్వంలో కనిపిస్తుంది. సో ఇక్కడ రాష్ట్రంలోని గ్రూప్ 1 పోస్టులు చూసుకున్నట్లయితే మరో 60 పోస్టులకైతే భర్తీ చేయడానికి టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి. సో ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. సో గ్రూప్ 1 కి సంబంధించిన వార్త ఇదని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలను కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక కూడా చూసుకున్నాం మనం, మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అందులో జరిగిన అక్రమాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథలో చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ గా కూడా మనం చూసుకోవచ్చు. సో భగీరథ కరప్షన్ 7,000 కోట్లు, పైప్ లైన్ వేయకుండానే బిల్లులు క్లియర్. సో దీనికి సంబంధించి పైప్ లైన్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, ఏవి కొనకుండానే పైప్ లైన్స్ వేయకుండానే దానికి సంబంధించిన మెటీరియల్ కొనకుండానే ఫేక్ బిల్స్ క్రియేట్ చేసినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇంట్రా విజిలెన్స్ వర్క్స్ లో గోల్మాల్, ఫోకస్ పెట్టిన రాష్ట్ర సర్కార్, విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశాలు, ప్రతి మండలంలో ఒక గ్రామం ఎంపిక. సో స్మితా సబర్వాల్ పైన ఆరా. సో మెటీరియల్స్ కొనకుండా, పైప్ లైన్ వేయకుండా వాటిపై ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి నిధులు విడుదల చేసినట్టు కూడా గత ప్రభుత్వం ఇక్కడ పని చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సో అంతేకాకుండా ఇంట్రా విజిలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా గోల్మాల్ జరిగింది అని కూడా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో దీనిపైన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావడానికి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. సో ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని అయితే ఎంపిక చేశారు ఈ క్రమంలో. సో ఇది మనం విజిలెన్స్ మిషన్ భగీరథ ఏదైతే ఉందో దానికి సంబంధించి వార్తను చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే రేవంత్ నన్ను టచ్ చేయలేవు, నా పార్టీని సైతం ముట్టుకోలేవు, నీకన్నా హేమిల్ని ఎదుర్కొన్నా ఎన్ని రోజులు ఉంటావో చూద్దాం. సో ఇందాక కూడా ఇదే మనం వార్తనైతే ముందు చూసుకున్న పత్రికల్లో చూసుకోవచ్చు. సో రేవంత్ నన్ను టచ్ చేయలేవు, ఇవి మాజీ సీఎం కేసీఆర్ చేసిన మాట్లాడిన మాటలని కూడా చెప్పుకోవచ్చు. సో నన్ను టచ్ చేయలేవు, నా పార్టీని కూడా ఏమి చేయలేవు అన్నట్టు ఇక్కడ స్పష్టం చేశారు. సో నీకన్నా గొప్ప వాళ్ళని నేను ఎదుర్కొన్నాను, నువ్వు ఒక లెక్క అన్నట్టు కూడా మనం ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా చూసుకోవచ్చు. సో అయితే ప్రస్తుతం సీఎం పదవిలో ఎన్ని రోజులు ఉంటావో చూద్దామని కూడా ఒక చిన్న సవాల్ విసినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ప్రాజెక్టులపై నీకు అవగాహన లేదు, కృష్ణా జలాలపై మరోసారి ఉద్యమిస్తాం, త్వరలోనే తెలంగాణ వాదులు ఉద్యమకాలను ఏకం చేస్తాం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే అధికారం, 13న నల్గొండలో సభ నిర్వహించి తీరుతాం, కేసీఆర్ స్పష్టం చేశారనమాట. సో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నట్టు కూడా ఇక్కడ స్పష్టం చేశారు. కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మరోసారి ఉద్యమాన్ని చేస్తాం, మరోసారి పోరాటం చేస్తామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారనమాట. సో దీనికి ఈ ఉద్యమానికి ఏదైతే కావాల్సిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ త్వరలోనే ఏకం చేస్తాం, వాళ్ళందరితో కలిసి ఉద్యమం ప్రకటిస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే అధికారం, అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అని కూడా ధీమా వ్యక్తం చేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ నెల 13న నల్గొండలో అయితే సభ కంపల్సరీ నిర్వహిస్తామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది కంప్లీట్ గా ఒక చిన్నపాటి సవాల్ అనే చెప్పొచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ వేసిన సవాల్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇదే వార్తని మనం ముందు చూసుకున్న ప్రతి పత్రికలోనూ చూసుకున్నాం అనమాట, కాంగ్రెస్ లోకి ఎంపీ వెంకటేష్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహేందర్ రెడ్డి అవినీతి తిమింగలం. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు మహేందర్ రెడ్డి. సో లక్షల కోట్ల ఆస్తులు పోగేస్తున్నారు, అడ్వకేట్ రూపాల భాస్కర్ ఆరోపణలు, ఆధారాలతో సహా గవర్నర్, సీఎం, ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు. సో మహేందర్ రెడ్డి ఎవరున్నారో ఆయనపై అవినీతి ఆరోపణలు అయితే బయటపడ్డాయి అనమాట. సుమారు లక్షల కోట్ల ఆస్తులు అయితే ఆయన ఖాతాలో ఉన్నట్టు తెలుస్తుంది. అవి మొత్తం అవినీతికి, అక్రమాలకి సంబంధించిన ఆస్తులని అడ్వకేట్ భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్ ఆధారాలతో సహా గవర్నర్ కి, అలాగే సీఎం, ఏసీబీ డీజీకి కూడా ఫిర్యాదు చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనందరం చూసుకున్నట్లు ఒక 4 రోజుల నుంచి ఇటీవల వార్తలో మనం చూసుకున్నట్టయితే కేంద్రం ప్రవేశపెట్టిన భారత్ రైస్, ఈ భారత్ రైస్ అయితే మార్కెట్ లోకి వచ్చినట్టు ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో 29 రూపాయలకే ప్రారంభమైన బియ్యం రేటు. సో ఈ బియ్యం ఎక్కడైతే దొరుకుతాయో అవి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నాఫెడ్ NCCF సెంటర్ లో అందుబాటులోకి వస్తాయి. ఈ భారత్ రైస్ ఏవైతే ఉన్నాయో కిలో 29 రూపాయలకి అందించున్న భారత్ రైస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ బియ్యం అయితే నాఫెడ్ అలాగే NCCF సెంటర్ లో అందుబాటులో ఉన్నాయి అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు విచారణ. సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదులు
సో ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంలో విచారణ జరగనున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే ప్రత్యేక న్యాయవాదిని నియమించినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీలకే ఎక్కువ సీట్లు, పీసీ మీటింగ్ లో సీఎం రేవంత్ అభిప్రాయం. సో మనం ఇందాక కూడా చూసుకున్నాం, జరగబోయే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బీసీలకే అత్యధికంగా సీట్లు అందాలి, సీట్లు రావాలి అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీలో ఎన్ని సీట్లు ఎవరికి రావాలని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. సో మాదిగా 2, మాలా 1, మాలాలో కూడా యూత్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో కాంగ్రెస్ కోటాలో మరొకటి. సో మొత్తం 4 సీట్లు అన్నట్టు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకటి ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాదిగకు సంబంధించి 2 సీట్లు కేటాయిస్తున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. అలాగే మాలకు సంబంధించి 1, కాంగ్రెస్ కోటా జాబితాలో అయితే మరొకటి కూడా వారికి కేటాయిస్తున్నట్టు, ఎస్సీ బీసీలకు కేటాయిస్తున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇమేజ్ మనం చూడొచ్చు అనమాట. పీఈసీ మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీలనే చెప్పుకోవచ్చు. బీసీలకు ఇది ఒక మంచి గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఇవి ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఈ గ్రూప్ 1 సంబంధించిన వార్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇందాక చూసుకున్నాం. 60 పోస్టులతో గ్రూప్ 1 తిరిగి 60 పోస్టులు భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించింది. సో మే 9 నుంచి వెబ్సైట్, ఈ నెల 21 నోటిఫికేషన్స్, 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దానికి సంబంధించిన దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా పత్రికల్లో మనం చూసుకున్న వార్తలు. సో ఈరోజు పత్రికల మొత్తానికి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఒకటి కేసీఆర్ కి రేవంత్ సవాల్, రేవంత్ కి కేసీఆర్ సవాల్ అనే చెప్పుకోవచ్చు. సో ఇవి పత్రికలోని ప్రధాన విశేషాలు. వార్తల్లోని మరిన్ని విశేషాలు చూసే ముందు బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.